అందరికీ నమస్కారం. నా స్టైల్‌లో పాలకూర రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోండి. పాలకూర బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలా వేపడం వల్ల పచ్చి వాసన రాకుండా పాలకూర రైస్ టేస్టీగా వస్తుంది. మొత్తం నీళ్ళంతా ఆవిరి అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని నెయ్యి అలాగే నూనె వేసుకుని మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒకసారి వాటిని ఫ్రై చేసి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి వేపుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఉప్పు వేసుకుని మరలా వేపుకోండి. ఉల్లిపాయ వేగేంత వరకు వేపుకున్న తర్వాత దాంట్లో 2 టొమాటోల్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. టొమాటో ముక్కలు మగ్గేంత వరకు వేపుకోవాలి. టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి వేపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోండి. మీకు కావాలనుకుంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని వేపుకోండి. ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మగ్గిన తర్వాత దీంట్లో మీకు కొలతకి సరిపడగా నీళ్లు పోసుకోండి. నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. నార్మల్ రైస్కి 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని నీళ్లు మరిగించుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేవో చూసుకోండి. నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని ఉడకనిచ్చుకోండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుతా ఉడికించుకోండి. మీకు కావాలనుకుంటే దీంట్లో బఠానీ వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకుని చేసుకోవచ్చు. చూడండి, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం స్టవ్ కట్టేసి. అంతే, రెడీ.